చేయుటకు అతడు బలులను మాత్రమే అర్పించుచు ధూపము వేయించు ఉండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించింది. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడగమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఈలాగు మనవి చేసెను, నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు దృష్టికి అనుకూలముగా సత్యములో నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణము కటాక్షమగుపరచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు గుణాకృపను చూపి ఉన్నాను. మొదటి పాట అనగా ఉత్తర ప్రసిద్ధులు దావీదు రాసిన కీర్తనలు 14వ అధ్యాయం 1 నుంచి 7 వరకు మార్చి చదువుకున్నాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకున్నారు. వారు చెడిపోయి ఉన్నారు. అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవారు ఎవరునూ లేడు. మేఘము కలిగి కలలేమో అని యెహోవా ఆకాశమును చూచి నరులను పరిశీలించెను. వారందరూ దాడి కలిగి కొద్దిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరిని లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృగునట్లు నా ప్రజలను మృగుచు, పాపము చేయవారికి అందరికీ తెలియలేదా? పాపము చేయవారు బహుగా భయపడుతురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షము అన్నాడు. బాధపడు వారి ఆలోచనలు మీరు తృణీకరించుదురు, ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. లాస్ట్ వచనం అందరం చదువుకున్నాం. సియోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. 13 నుంచి 16 వరకు. 1 యోహాను 5వ అధ్యాయము 13 నుంచి 16 వరకు చదవగా విందాము. దేవుని కుమారుని నా ముందు విశ్వసించువారు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు గ్రహించును. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినట్లే. మనమేమి అడిగినను ఆయన మనవి ఆలకించినని మనం అడిగిన ఎడల మనం ఆయనను వేడుకునేవి మనకు కలిగిన మనకి తెలుగుదుము. తన సోదరుడు మరణకారము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకారము పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకారమైనను పాపము కలదు. అట్టుదాని గురించి వేడుకొనిన వలనని నేను చెప్పుట లేదు.